హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ అండ్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు నెంబర్స్కి కాల్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో వాటిపైన 20% ఆఫ్ ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే. అండ్ ఇదే మంత్లో 27th and 28th రోజు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. అందులో కూడా మీకు లో ప్రైస్లో మీకు రీడింగ్ అనేది చేయబడుతుంది. సో డీటెయిల్స్ కనుక్కోవడానికి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి నేను ఇచ్చిన నెంబర్స్కి. ఓకే, సో ఇదొక ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనబడబోతుంది మీ రిలేషన్షిప్లో. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. ఇక్కడ తన వేసుకున్న ప్లాన్లో ఫస్ట్ స్టెప్ అనేది క్రాస్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ స్టెప్లో ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని కాన్స్టెంట్లీ స్టాకింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకో తెలీదు, బట్ స్టాకింగ్ అనేది చేస్తున్నారు. ఎవ్రీ 2 hours ఒకసారి, 3 hours ఒకసారి మిమ్మల్ని స్టాకింగ్ అనేది చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ప్రజెంట్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నీ మర్చిపోయి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. బట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే ఈ పర్సన్ మీ పేరెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయొచ్చు. బట్ ఈ పర్సన్ ఎందుకో సడన్గా ఉన్నట్టుండి అది ఏమంటారంటే ఒక ఎమోషనల్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. అంటే సడన్లీ ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళి ఏడవటం స్టార్ట్ చేస్తారు. లేదా అసలు తన లైఫే ఎందుకు ఇలా అయిపోయింది, అందరూ అంత హ్యాపీగా ఉన్నారు, తనెందుకు అలా ఉన్నారు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఆ విషయం అలాంటివి ఏమీ కూడా మీకు చెప్పదలుచుకోలేదు మీ పర్సన్. ఎందుకు అనంటే తన పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన పాస్ట్ రిలేషన్స్ అన్నీ కూడా ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా తీసుకువెళ్ళడం, అంటే పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళడం కాకుండా కొన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్లో ఉండి సడన్లీ ప్రపోజ్ చేయడం అండ్ సడన్లీ వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్ళడం అండ్ సడన్లీ బ్రేకప్ అయిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేసి ఉన్నారు మీ పర్సన్. కాబట్టి ఈ పర్సన్కి అవన్నీ గుర్తు రావడం, మళ్ళీ ఎమోషనల్ అయిపోవడం అండ్ సేమ్ వే మీకు అప్రోచ్ అవ్వాలని లేదు మీ పర్సన్కి. అంటే ఇలా కొన్ని మెసేజెస్ ఉంటాయి, ఆ మెసేజెస్ తన పాస్ట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా అయితే పెట్టారో ఆ టైప్లో మీకే పెట్టాలి. సేమ్ అవే మెసేజెస్ మీకు చెప్పాలని, మీకు పంపాలి, అలాంటివి అనిపించలేదు మీ పర్సన్కి. ఎందుకంటే మళ్ళీ ఈ రిలేషన్ కూడా ఫెయిల్ అవుతుందేమో అన్న భయం
మీ పర్సన్కి. అండ్ మీరు కూడా మళ్ళీ సడన్లీ బ్రేకప్ అయిపోతారేమో అని మీతో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఏది చేయాలన్నా కూడా అక్కడ బ్రేకప్ అనేది రాకూడదు, లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండాలి అనేది చూస్తారు. బట్ కొంతమంది విషయంలో ఇది ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ రిలేషన్, ఈవెన్ దో మీ పర్సన్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూసినా, మీరు తనని లైఫ్ పార్ట్నర్గా చూసినా కూడా మీ పర్సన్ ఒక అన్మ్యారీడ్ పర్సన్ అయితే వాళ్ళ పేరెంట్స్ వేరే మ్యాచ్ ఏదో చూసి తనకి మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తారు. మీ పర్సన్ ఒప్పుకోకపోయినా మీ పర్సన్ని ఏదో రకంగా కన్విన్స్ చేసి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మీ పర్సన్ అటు పేరెంట్స్ని వద్దనుకోలేరు, ఇటు మిమ్మల్ని వద్దనుకోలేరు. సో మధ్యన నలిగిపోతారనమాట. అంటే మీ పర్సన్కి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ వచ్చేస్తుంది మళ్ళీ. మేబీ మీరు ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటే, ఇన్ కేస్ వేరే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటే, ఉద్దేశం ఉంటే మీరు డ్రాప్ అయిపోతాను అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, బట్ మీ పర్సన్ మీకు డెడికేట్ అయి ఉంటారా లేదా అనేది ఇక్కడ చెప్పడం కుదరదు రీడింగ్లో. ఎందుకు అని అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 2 రకాల ఆన్సర్స్ వస్తాయి. అంటే మీ పర్సన్ మీకు డెడికేట్ అయి ఉంటారా, మీతోనే లైఫ్ లాంగ్ ఉంటారా, లేదా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారా అనేది ఇక్కడ జనరల్ రీడింగ్లో చెప్పడం అనేది కుదరదు. అది మీ పర్సన్ డెసిషన్ కాబట్టి అది ఓన్లీ పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది మీ పర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారు అనేది. ఓకే, అండ్ బట్ 90% ఇక్కడ ఏమొస్తుందంటే ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకే డెడికేట్ అయి ఉంటారు. అండ్ మీది ఒక సీక్రెట్ రిలేషన్ అయినా అది సీక్రెట్గానే ఉండిపోతుంది. అది దానికి ఒక పబ్లిసిటీ లేకపోయినా మీ రిలేషన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోయినా ఈ రిలేషన్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అండ్ కొంతమంది విషయంలో ఇంకొకలా ఎలా ఉంటుందంటే ఇక్కడ డిఫరెంట్ కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోయినా మీ సైడ్ తెలుస్తుంది. మీ సైడ్ నుంచి ఏ అబ్జెక్షన్ లేకపోవచ్చు. అండ్ మీ పర్సన్ వచ్చి మీ ఇంట్లో ఉండొచ్చు, బట్ మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండలేరు. ఎందుకంటే ఆ రిలేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అలా ఉంటుంది ఇక్కడ. కొంతమంది రిలేషన్ ఎలా ఉందంటే ఇద్దరు ఉంటే ఇద్దరిలో ఒకరు మ్యారీడ్ ఉంటారు, ఒకరు అన్మ్యారీడ్ ఉంటారు. కాబట్టి ఈ రిలేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ బట్ ఎనీహౌ మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రం సేమ్ ఉంటున్నాయి ఇక్కడ. అంటే తన పాస్ట్ సేమ్ ఉంటుంది, పాస్ట్ ఎనర్జీస్ సేమ్ ఉంటున్నాయి, బట్ ఫ్యూచర్ ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్, మీరు డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. కాబట్టి మీరు పాస్ట్ లైఫ్ నుంచి మీ కనెక్షన్ అనేది ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ప్రతి జన్మకి అది ఉంటుంది ఈ రిలేషన్ అనేది. ఓకే, ప్రతి లైఫ్లో మీరు యాజ్ లైఫ్ పార్ట్నర్స్గా ఉంటారు. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్ ఇక్కడ మీ మీద చాలా ప్యాషనేట్ ఎనర్జీ అనేది చూపిస్తున్నారు. లస్ట్ అనేది కనిపిస్తుంది. సేమ్ వే మీకు కూడా ఒక బర్నింగ్ డిజైర్ అనేది కూడా కనిపిస్తుంది మీ పర్సన్ అంటే. అండ్ త్వరలో మీరిద్దరూ కలిసి ఒక హ్యాపీ మూమెంట్ అయితే స్పెండ్ చేయబోతున్నారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా మీరు రెగ్యులర్గా మళ్ళీ మీట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఇంకెప్పుడు రాదు మీ మధ్య. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి చాలా యాంగ్జైటీతో ఉంటారు. ఏం విషయంలో యాంగ్జైటీ అనుకుంటే
ఒకరు మ్యారీడ్ ఉండి ఒకరు అన్మ్యారీడ్ ఉంటే వేరే పర్సన్, అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు, వెదర్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్, వాళ్ళు సోషల్ మీడియాలో కనుక కనిపిస్తే మీరు ఇలా దూరంగా ఉంటున్నారు కాబట్టి, ఆర్ మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు కాబట్టి, ఇద్దరిలో ఒకరికి ఇంకొకరి మీద కొంచెం అనుమానం అనేది రావడం, స్పైయింగ్ చేయడం, అండ్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్స్ చేసి మీ వాయిస్ వినడం ఆర్ మీరు వాళ్ళ వాయిస్ వినడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇదంతా ఒక చెకింగ్ అనమాట. హర్మిట్ మోడ్లో ఉండి మీరు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు, లేదా మీ పర్సన్ హర్మిట్ మోడ్లో ఉండి ఇలాంటివి చేయవచ్చు. అదే ఎందుకంటే జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అనమాట. అంతేగాని మిమ్మల్ని ఏదో అనుమానిద్దామని కాదు, లేదా మీరు మీ పర్సన్ని అనుమానిద్దామని కాదు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే పరిస్థితి అయితే వస్తుంది. అండ్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ట్రావెల్ మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేయొచ్చు ఎక్కడన్నా నియర్ బై ప్లేసెస్కి, అండ్ అక్కడ టైం అనేది స్పెండ్ చేయొచ్చు మీరు. ఓకే, సో మీ పర్సన్కి కూడా మీతో టైం అనేది స్పెండ్ చేయాలని ఉంది. అండ్ మీకు కొంచెం ఇంకా క్లోజ్నెస్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య, ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉండకూడదు అని మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి ఇద్దరివి. కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది జస్ట్ ఇంకా 1 or 2 వీక్స్ ఉంటుంది అంతే. తర్వాత మీరు మీ ఇద్దరి మధ్య కొంచెం ఆ ఫిజికల్ డిస్టెన్స్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ కమ్యూనికేషన్ అనేది కూడా చాలామందికి లేదు. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ అనేది కూడా ఉంటుంది ఇద్దరి మధ్య. ఓకే, సో ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ 6 of Wands ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టైప్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు మీ వీడియోస్ రావట్లేదు అని. కోర్స్ నాకు హెల్త్ బాగలేక డిసెంబర్లో అనుకుంటా, డిసెంబర్ అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో అనుకుంటా కొన్ని రోజులు వీడియోస్ అనేవి పెట్టలేదు. బట్ తర్వాత వీడియోస్ పెట్టినా కూడా చాలామంది మీ వీడియోస్ మాకు డైలీ రావట్లేదు అని అడిగారు. సో నేను చెప్పినట్టు చేయండి, మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బుక్ చేసుకోవడానికి అండ్ నాతో మాట్లాడడానికి నా వాట్సాప్ నంబర్స్ ఉంటాయి. దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మాట్లాడవచ్చు. అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ పైన 20% ఆఫ్ ఉంది, అవి కూడా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఓకే, సో సారీ, ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ మీకు తన పాస్ట్ అంతటినీ కూడా ప్రతి విషయం ఏదైతే తన రిలేషన్షిప్లో ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని ట్రై చేస్తారు. మీరు వద్దు అన్నా కూడా చెప్తారు. ఓకే, అండ్ ఇన్ కేస్ మీరే అడిగారు అనుకోండి తన పాస్ట్ కోసం, తను ఏం చెప్పరు. బట్ తనకి తాను చెప్పాలని అనిపించినప్పుడు ప్రతి విషయం మీకు పాయింట్ టు పాయింట్ చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక లాంగ్ చాటింగ్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సడన్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడవచ్చు మీతో, లేదా ఒక లాంగ్ చాటింగ్. ఈ చాటింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే నైట్ ఆఫ్టర్ 11 స్టార్ట్ అయితే మార్నింగ్ 3 or 4 వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఓకే,
ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీకు మెసేజ్ చేసే ముందు ప్రతిసారి మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు ఫస్ట్. అంటే మీరు అక్కడ ఆన్లైన్ ఉన్నారేమో అని. బట్ ఎవ్రీ టైం మీరు ఆఫ్లైనే కనిపిస్తున్నారు అక్కడ. అరౌండ్ మీరు జనరల్గా సోషల్ మీడియాలోకి వెళ్ళరు. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ కూడా చూస్తూ ఉంటారు మీకు, అంతే. ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒకవేళ మీ పర్సన్ రీల్స్ ఆర్ స్టోరీస్ ఏదైనా పెడితే అప్పుడు అవి చూస్తూ ఉంటారు. కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఇన్స్టాలో కానీ ఇతర యాప్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వాటిలో పదే పదే మీరు లాగిన్ అవ్వడం, అవన్నీ చెక్ చేసుకోవడం ఇలాంటివన్నీ మీకు అలవాట్లేదు. జనరల్గా మీ బిజినెస్ ఏదో మీది, మీ పని ఏదో మీది, మీ జాబ్ ఏదో మీది, అలానే ఉంటారు మీరు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మీరు. అన్నీ కవర్ చేసేస్తూ ఉంటారు. మీరు ఒక్కరే వన్ మ్యాన్ ఆర్మీ. సో ఇదంతా కూడా మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. మీ దగ్గర చాలాసార్లు ఈ మాట అంటారు కూడా. ఓకే, సో మీ పర్సన్ త్వరలో మీకు డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలవచ్చు, లేదా కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మాట్లాడచ్చు. ఇది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి, ఓకే, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి. ఓకే, అండ్ ఎవరైతే ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారో అండ్ ఎవరైతే ఆల్రెడీ కమిట్మెంట్లో ఉన్నారో వాళ్ళు మీరిద్దరూ కలిసి ఎక్కడైనా హౌస్ రెంట్కి తీసుకోవడం కానీ లేదా ట్రావెల్ చేయడం కానీ ఇలాంటిది ఏదో ఫ్యూచర్లో జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు అనంటే మీ పర్సన్కి అండ్ మీకు కూడా ఆ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది పెద్దగా ఇష్టం లేదు మీకు. రిలేషన్షిప్ అనేది యూజ్లెస్ రిలేషన్షిప్ అయిపోతుంది అలా ఉండడం వల్ల, ఓకే, అనేది మీ ఇద్దరు ఒపీనియన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఇలాంటి ఎనర్జీస్లో చూస్తున్నారు. మీరు హైలీ స్పిరిచువల్ పర్సన్. మీ స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. అండ్ మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్లా తయారవ్వాలని చూస్తున్నారు మీలాగనే సేమ్. దెన్ మీ ఎనర్జీస్ రెండు కూడా మ్యాచ్ అవుతాయి అనేది మీ పర్సన్ ఉద్దేశం. ఓకే, ఒక 1 or 2 వీక్స్లో మీ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ అనేది కూడా ఇచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది ఇక్కడ. మేబీ అది ఫిజికల్ గిఫ్ట్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ ఆర్టికల్ అయి ఉండొచ్చు. ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అనేది అనే చెప్పచ్చు అది. ఓకే, దాంట్లో కూడా ఒక సెంటిమెంట్ అనేది యాడ్ అయి ఉంటుంది ఆ గిఫ్ట్లో. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయరో అప్పుడే అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఏం జరగదు. ఓకే, సో సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మేబీ ఈ ఫెస్టివల్ టైంలో రావచ్చు, లేదా కాల్స్ ఆర్ మెసేజ్ చేసి మిమ్మల్ని విష్ చేయవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తారు. ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి చూస్తారు త్వరలో. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం ఎవరైతే ఆల్రెడీ కమిట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మ్యారేజెస్ అనేవి సెటిల్ అవ్వబోతున్నాయి. April 2nd వీక్ నుంచి ఈ మాటలు అనేవి జరగడం స్టార్ట్ అవుతాయి, మ్యారేజ్కి సంబంధించినవి. బట్ ఎవరైతే కమ్యూనికేషన్లో కూడా లేరో వాళ్ళకి మాత్రం ఇంకా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుండి. ఓకే, బట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా కొంతమంది మ్యారీడ్ అన్మ్యారీడ్ కలిసి ఉన్న రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ అన్మ్యారీడ్, ఒక పర్సన్ మ్యారీడ్. అలాంటి రిలేషన్స్లో ఈ మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అది కొన్ని ఇవి ఉంటాయి, లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా సాల్వ్ అయిన తర్వాతే మీరు మ్యారేజ్ అనేది చేసుకోగలరు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో అంత త్వరగా మ్యారేజెస్ అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని ఇయర్స్ పట్టొచ్చు రిలేషన్స్ అలాంటివి సక్సెస్ అవ్వడానికి.
2027 జూన్ లోపు చాలామందికి ఎవరైతే ఈ మ్యారీడ్ అన్మ్యారీడ్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి 2027 జూన్ 6th ఆర్ 6th మంత్ జూన్ లోపు వాళ్ళకి వాళ్ళు ఇన్ కేస్ మ్యారేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 2027 జూన్ లోపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇది చాలా లాంగ్ పీరియడ్ పడుతుంది వాళ్ళకి. అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 1st వీక్ నుంచి మ్యారేజ్ అయ్యే యోగం అయితే కనబడుతుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ కామెంట్స్లో చాలామంది ఆల్రెడీ రీయూనియన్ అయినట్టుగా పెడుతున్నారు, నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు. కొంతమంది ఏమో కాల్స్ కమ్యూనికేషన్ అనేది ఉంది కానీ అది రెగ్యులర్గా లేదు. 2 months 2 డేస్కి ఒకసారి ఆర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి పెడుతున్నారు మెసేజెస్, రిప్లైస్. నేను ఎన్ని మెసేజెస్ పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వడానికి ఒక టైం అనేది తీసుకుంటున్నారు చాలా అని చెప్తున్నారు. అది ఎందుకంటే చాలామందికి ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో కొంచెం సాటర్న్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. ఈ సాటర్న్ ఎఫెక్ట్ ఎవరికైతే ఉంటుందో ఎక్కువ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. అండ్ కొంతమందికి స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయి ఉంటుంది, వాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటికి రెమెడీస్ అనేవి పర్సనల్ రీడింగ్ తీసుకొని వాటికి రెమెడీస్ అనేవి ఉంటాయి, అవి చేసుకుంటే మీరు ఈ ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడవచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్ మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళు మీకు కరెక్ట్ రెమెడీస్ అనేవి ఇస్తారు, దాంతో ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. అండ్ ఏ మంత్ నుండి మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు రీడింగ్లో. ఓకే, సో ఎవరైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ ఈ న్యూ మూన్ నుండి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, అది సక్సెస్ అవుతుంది. బట్ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా ఉండాలి, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఆ మేనిఫెస్టేషన్లో. అవి ధర్మబద్ధంగా ఉంటే ఈజీగా వర్కౌట్ అవుతాయి. లేదు మనకు కావాల్సింది ఏదో మనం పొందడానికి మేనిఫెస్టేషన్ చేసాం అనుకోండి, అది నెగిటివ్ మేనిఫెస్టేషన్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ జనరల్గా 100% వర్కౌట్ అవుతాయి. ఓకే, అండ్ ఆ మేనిఫెస్టేషన్ టైమింగ్స్ కూడా మీకు నేను రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. సో అవి ట్రై చేయండి. అండ్ ఫైనాన్షియల్గా ఎవరైతే బాధపడుతున్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ మంత్ 29th నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక మంచి రెమెడీ అయితే చెప్తాను. 29th 27, 28, 29 డేట్స్లో నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మంచి రెమెడీ అనేది చెప్తాను ఫర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి 27, 28 డేట్స్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ముందే రీడింగ్ చెప్పండి అని అడగకూడదండి. సేమ్ డేట్స్లో చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ డే రీడింగ్స్ అవి, అంటే ఓన్లీ 27 and 28 డేట్స్లో మాత్రమే చెప్తాను. ఓకే, అర్జెంట్ రీడింగ్స్కి వేరే డేట్స్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అర్జెంట్ రీడింగ్ అయితే ఆ రోజు చెప్పడం అనేది జరుగుతుంది. బట్ జనరల్ రీడింగ్స్ ఎవరైతే తీసుకుంటారో జనరల్ ప్రైస్కి వాళ్ళకి కొంచెం లేట్ అనేది అవుతుంది, అంటే 1 or 2 days పడుతుంది అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు. సో ప్రోడక్ట్స్ అనేవి బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ డిస్పాచ్ చేశాను. అండ్ కొత్తగా ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో చాలామంది 30th కావాలి మాకు, ఆ రోజు రీచ్ అయ్యేటట్టు పంపండి అంటున్నారు. సో 30th కావాలి అనుకుంటే మేము యాక్చువల్లీ 27th డిస్పాచ్ చేస్తాం. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ప్రోడక్ట్స్ అంటే ఇవే క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు. ఇవి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి 30th అంటే ఉగాది రోజు ఎవరైతే కావాలి డిస్పాచ్ ఆ రోజు డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళకి మేము 27th డిస్పాచ్ చేస్తాం. ఓకే,
సో పర్సనల్ రీడింగ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ పేర్లు, అంటే మీ పేరు, మీ పర్సన్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ మీ ఇద్దరిది, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు, థర్డ్ పార్టీ నేమ్స్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా మాకు పంపించాల్సి ఉంటుంది. అండ్ మీరు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేది కూడా మాకు అక్కడ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ రాసుల విషయానికి వస్తే రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 7. సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేరింగ్ లవ్ అండ్ లైట్.